క్రీస్తుకి దాసులుగా మనం ఉండాలంటే క్రీస్తు ఎడల మనము నమ్మకంగా ఉండాలనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం పిల్లల. నమ్మకత్వం అనేది ఎంత ప్రాముఖ్యత మన జీవితాలకి. ఆ నమ్మకం ఉంటే మాత్రమే మనము ఎవరికి దాసులుగా ఉండగలం? పరలోకంలో ఉన్నటువంటి దేవునికి మనం నమ్మకంగా ఉండగలం పిల్లల. నాడు నమ్మకత్వం అంటే చాలా మందికి అర్థం కాల. నమ్మకత్వం అంటే ఒక భార్య పట్ల ఒక భర్త ఉండడం నిజం, నమ్మకమే. ఒక భార్య పట్ల ఒక భర్త నమ్మకంగా ఉండడం, భర్త పట్ల భార్య నమ్మకంగా ఉండడం, ఒక కుటుంబంలో తల్లిదండ్రుల పట్ల పిల్లలు నమ్మకంగా ఉండడం, ఇది నమ్మకంగా ఉండడం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ సమాజంలో ఒక దగ్గర పనికి వెళ్ళినప్పుడు ఒక యజమాని దగ్గర మనం ఎలా ఉంటాం? నమ్మకంగా ఉంటూ ఉంటాం. కానీ ప్రతి విషయంలో మీరు చూడండి, మనం గమనిస్తూ ఉన్నప్పుడు నమ్మకత్వం అనేది మన ఆత్మీయ జీవితాలకి చాలా ప్రాముఖ్యత ప్రియులర్. బాహ్యంగా అదేవిధంగా ఆత్మీయంగా కూడా నమ్మకం అంటే ఈనాడు చాలా మందికి అర్థం కానటువంటి విషయంగా ఉంది ప్రియులర్. నమ్మకం. మనము క్రీస్తు ప్రభు వారికి మనం దాసులుగా ఉండాలంటే మొట్టమొదటికి ఈ భూమి మీద మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అయితే నమ్మకంగా ఉండాలంటే ఏంటి అనేది మనం పరిశీలన చేసినప్పుడు మరి ముఖ్యంగా ప్రియులరా, ఆయన పని మనము ఖచ్చితంగా చేయగలగాలి. ఆయన పని మనం చేయలేనప్పుడు మనం నమ్మకత్వం లేనట్టే, అవునా కదా? ఉదాహరణకు చూడండి, ఒక భోజనం తింటూ ఉంటాం కదా, ఉదయం మర్చిపోయానండి టిఫిన్ చేయడం అని ఎవరన్నా చెప్తారా? చేతులు ఎత్తండి. మేము ఉదయం టిఫిన్ తినడం అసలు మానేసాం, మర్చిపోయి మానేసాం అంటూ ఉంటారా? మధ్యాహ్నం భోజనం కూడా మానేసాం, అసలు ఈరోజు 3 పూటలు భోజనం తినలేదండి, మర్చిపోయాం అని వస్తుందా మన నోట? ఎందుకు? మన శరీరానికి మనం ద్రోహం చేయలేము. శరీరానికి అదే విధంగా మర్చిపోయి ఒక 2-3 పూట్ల 2-3 దినాలు కానీ మనము మర్చిపోయి ఉన్నాం అనుకోండి, శరీరం ఏమైపోద్ది? ఆటోమేటిక్గా చనిపోద్ది. ఇక కొద్ది దినాలు అయిన తర్వాత శరీరంలో వాటర్ అనేది మొత్తం డ్రై అయిపోయి మనిషి ఏమైపోతాడు? ఆటోమేటిక్గా మరణించడానికి దగ్గరికి వెళ్ళిపోతాడు పిల్లలు. కానీ ఈనాడు మనం చూసినప్పుడు దేవుని పనిలో కూడా మనం నమ్మకంగా ఉన్నామా అంటే ఏమంటూ ఉంటారు? ఏమన్నా ఒక వస్తువు అడిగామనుకోండి, ఏమంటూ ఉంటారు? మర్చిపోయామండి. ఎలా వస్తుందా మతి మరుపు? రేపు ఆరాధన ఉంది, రేపటి దినాన మనం ఏది తీసుకెళ్ళాలి దాన్ని తీసుకెళ్ళాలి, దానికి మనం ప్రయాసపడి ఉండాలనే కొంచెం మన జ్ఞానం ఉంటుందా అంటే ఈనాడు ఉంటుందా? నిజం. ఏదైనా ఒక అడగండి, మీరు ఇప్పుడు వెళ్తూ ఉంటారు దేనికన్నా కావాల్సి ఉన్నప్పుడు, ఎన్ని గంటలకి మనకి ఉదాహరణకి మనం ఊరికి వెళ్తున్నాం, ఎంత భద్రపడి వెళ్తాం మనం? అస్సలు సర్దుకుని వెళ్ళిపోతాం. రేపు ఎవరో మినిస్టర్ వస్తున్నారు, వాళ్ళు మనం కలవాలంటే వాళ్ళ ఎడల మనం ఎంత నమ్మకంగా ఉంటాం? వాళ్ళ ఇంటి చుట్టూరు తిరుగుతాం మనం పని కావాలంటే, అవునా కదా? ఇప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి మేలులు మనకు కావాలంటే మనం దేవుని చుట్టూరు ఏ విధంగా తిరగాలి ఒకసారి పరిశీలన చేయండి, అవునా కదా? ఆత్మ సంబంధమైనటువంటి మేలులు మీరు చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదానికి ఎవరు పాత్రులు అంటే ఈనాడు లోకంలో ఉండే వాళ్ళ, క్రీస్తు రక్తంలో నుంచి కడుగబడినవారా అంటే ఎవరు? మనం అనుకుంటాం వాళ్ళ ఆశీర్వదింపబడుతున్నారు, మనం ఆశీర్వదింపబడుతున్నాం, 2 ఒకటేగా అనిపిస్తూ ఉంటుంది. కానీ పరలోకం అనేది ఒకటి ఉంది పిల్లరా, మన గురి. ఆ పరలోకాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ మతి మరుపు అనేది దేవుడు కూడా మర్చిపోతాడు. నేను కూడా మిమ్మల్ని మర్చిపోయానంటే ఈనాడు కుటుంబాలలో స్థితులు ఎందుకు ఈ విధంగా ఉంటున్నాయంటే మర్చిపోవడమే దేవుణ్ణి. ఆయన పని మనం చెప్పినట్టు చేయలేకపోవడమే. నిజం. మీరు భక్తుల జీవితాల్లో కూడా చాలా మందిని చూడండి, వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేసినటువంటి కుటుంబాలు ఏమైనా ముందుకు వచ్చాయా? వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేసినటువంటి కుటుంబాలు వచ్చాయా? దేవునికి నమ్మకత్వంగా ఉండలేకపోయారు. ఉదాహరణకి ఒక హారోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఎప్పుడైనా పరిశీలన చేశారా? హారోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు చనిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఎప్పుడన్నా పరిశీలన చేస్తారా మీరు? ఒక్కసారి పరిశీలన చేసినప్పుడు అక్కడ కూడా మనం చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గర్వం, ఏదైతే దేవునికి అర్పణేగా, ఏదైతే దేవునికి ధూపమేగా, ఏదైతే నిప్పులేగా దేవునికి అని వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేయడానికి ఏం చేస్తారు? ముందుకు వెళ్ళారు, అక్కడక్కడే మరణించారు పిల్లలు. ఇంకా మనం కొంతమందిని మనం చూసినప్పుడు సంఖ్యాకాండంలో ఒక అతను విశ్రాంతి దినమున ఏం చేస్తున్నాడు? కట్టెలు వేరుతూ ఉన్నాడు. పోనీలే
భోజనం కోసం కట్టెలు వేరుకుంటున్నాడని దేవుడు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. మనం దావీదు గారు జీవించినటువంటి దినాలలో మందస్సం తీసుకెళ్తున్నప్పుడు ఎడ్లకు కాలు జారింది. ఎడ్లకు కాలు జారినప్పుడు పడితే పట్టాలే ఉజ్జా మందసాన్ని పడపోయింది, పట్టుకున్నాడని దేవుడు విడిచిపెట్టాడంటే అంటే ఆనాడు నమ్మకత్వం ఎవరికైతే ఇచ్చాడో దేవుడు, ఆ నమ్మకంగా ఆయన పని చేయగలిగారు. పిల్లలు చేయలేని వాళ్ళకి రిజల్ట్ ఏ విధంగా ఉంది మీరు బాగా గమనించండి. దేవుని పని చేయలేనటువంటి వారికి ఎలాంటి రిజల్ట్ ఇచ్చాడు? ఇవ్వలేదా? ఇంకా మీరు ముందుకు కృత నిబంధనలను కూడా చూడండి. అయితే కృత నిబంధనలు ఎవరికి ఈ విధంగా జరిగిందా అంటే, ఒక అననీయ సఫీరా కుటుంబాన్ని కూడా మీరు పరిశీలన చేయండి. దేవుని ఎడల నమ్మకత్వం లేదు. ఏమైపోయారు వాళ్ళు? దేవుడు ఏమన్నా పొలం అమ్మమని చెప్పాడా వాళ్ళని? మీరు అమ్మి నాకు ఇవ్వండి అని చెప్పాడా? నిజం, చాలా కుటుంబాల్లో ఈనాడు అభివృద్ధి అనేది లేదు. ఎందుకంటే మరి ముఖ్యంగా దేవుని ఎడల నమ్మకత్వం లేదు. పిల్లలు దేవుని ఎడల నమ్మకత్వం, మనుషుల ఎడల మనం ఏ విధంగా ఉంటాం అది పక్కన పెడితే, మరి ముఖ్యంగా దేవుని ఎడల అంటే దేవుని యొక్క పనిలో మనం ఒక అడుగు ముందుకు వెళ్ళగలగాలి. ఈనాడు చూడండి, ఎలక్షన్ వస్తున్నాయి కదా. మొన్నటి శుక్రవారం దినం మేము వెళ్తుంటే ఈ రోడ్లు వెళ్ళటానికి కుదరలా. కారణం ఏంటి? వాళ్ళు ఏ యజమాని దగ్గర అయితే వాళ్ళు ఒప్పందం తీసుకున్నారో ఒకరోజు ముందే వాళ్ళ దగ్గర ఉండాలి. అర్థమవుతుందా మీకు? ఉండకుంటే ఇచ్చినటువంటి మాట వాళ్ళు నెరవేర్చలేని వారిగా ఉంటారు పిల్లలు. అంటే నేనేం చెప్పడానికి ముందుకు వస్తున్నానంటే, ఈ ఎలక్షన్ అని బయట జరుగుతున్నటువంటి విషయాలు ఇది కాదు, కానీ మనల్ని పంపించినటువంటి ఆ దేవునికి మనము నమ్మకంగా ఉన్నప్పుడు మాత్రమే మనము క్రీస్తుకు దాసులుగా ఉంటాం పిల్లలు. ఆ నమ్మకత్వం మనలో ఉందా? ఒక్కసారి బాప్తిసం తీసుకున్నప్పుడు మన యొక్క తీర్మానం ఏ విధంగా ఉంది? ఏం చెప్తాం? మరణించిన దాకా మనం నమ్మకంగా నేను సంఘంలో ఉంటాను అనేది కదా మనం ఒప్పందం. చాలా మంది చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ కూడా ఇదే తెలియపరుస్తూ ఉన్నాడు. మీ భర్త బాగా చూసుకుంటాడా అంటే, మీరే తిని పెట్టాలండి భోజనం అంటున్నాడు ఆయన. ఒక పురుషునికి ఏం చేయాలంట? తన భార్యకి నువ్వే భోజనం తిని పెట్టాలి. ఆమె తినడానికి కుదరకుండా ఉంటే నువ్వే భోజనం పెట్టాలి, అది నీ బాధ్యత. వివాహం చేసుకున్నప్పుడు అటు హైందవులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఏం చెప్పారు? ఒప్పందం చేయలేదా? ఆ రోజు ఒడంబడిక చేయలేదా అని అడుగుతున్నాడు. అంటే ఈనాడు దేవుని పనిలో మనం ఎంత నమ్మకంగా ఉన్నామనేది మన జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకున్నప్పుడు, నేను ఎంతవరకు నమ్మకంగా ఉన్నానో నా ప్రభువుకి అనేది చాలా ప్రాముఖ్యత. పిల్లలు ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం మనం చూసినప్పుడు, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. పేజీ నెంబర్ 121, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు, అతడు అంటే ఎవరంటే మోషే గారు. ఈ మోషే గారి గురించి దేవుడు ఏమంటున్నాడంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. ఇల్లు మీన్స్ దేవుని యొక్క సన్నిధి. అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కావచ్చు, కట్టడలు కావచ్చు, ప్రతిదీ కూడా ఎలా ఉన్నాడంట? ఆయన చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు మోసే గారి గురించి ఈయన నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అని రాయించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, అంత నమ్మకంగా ఆయన పట్ల ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఉండబట్టి ఆయన గురించి రాయించాడు. ఈరోజు మోసేకి మనకి ఒక్కసారి పక్కన పెట్టి మనం చూసుకుంటే, మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నామా? ఒక ఊరు వెళ్తున్నాం, ఎప్పుడు రెడీ అయిపోతాం? ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుందని చెప్పాను కదా, ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కనీసం రేపు ఎలక్షన్, శుక్రవారం రోజు గవర్నమెంట్ హాలిడే, హడావుడి జనాలు. ఆ బస్ స్టాప్ దగ్గర చూస్తే అక్కడ వెళ్ళేదానికి కూడా లేదు, ప్లేస్ లేదు, అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంటే ఈ వెళ్తున్నటువంటి వారందరూ కూడా ఎవరో ఒక యజమానుడు ఉన్నాడు, ఆ యజమాని పట్ల మేము నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా మేము తీసుకున్నటువంటి ఆ ఒప్పందాన్ని మేము చెల్లించాలని బయలుదేరారు. ఈనాడు ఆత్మ సంబంధంగా మనము కూడా ఒక ఆయన దగ్గర ఒప్పందం తీసుకున్నామా? మేము మీ ఎడల నమ్మకంగా ఉంటాను అనేది నమ్మకంగా తీసుకున్నామా లేదా? ఒప్పందం చేసామా లేదా? ఒడంబడిక చేసామా లేదా? ఆయన దగ్గర మనం చేసాం, కానీ మనం మర్చిపోయామంటే చాలా మంది చూడండి కానుకేసేది కూడా మర్చిపోతూ ఉంటారు.
తెచ్చుకుంటారు, అది ఎక్కడ పెట్టారో తెలియదు, ఎతుకుతూ ఉంటారు. చూసారా మీరు ఎంత నమ్మకంగా ఉన్నట్టు మనం ఆయన పట్ల, ఎంత నమ్మకంగా ఉన్నట్టు. కానీ ఈ మోసే గారి విషయంలో మనం చూసినప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలంతటిలో కూడా ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఆయన బిడ్డల పట్ల నమ్మకంగా వాళ్ళందరిని కూడా నడిపించగలిగాడు. పిల్లలు ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఎందుకు ఆ విధంగా నడిపించగలిగాడంటే దేవుని దగ్గర ఒప్పందం తీసుకున్నాడు. పుట్టినప్పటి నుంచి కూడా నువ్వు ఈ విధంగా పుట్టావు, ఈ విధంగా పెరిగావు, నీ పరిస్థితి ఈ విధంగా ఉండబోతుంది మోసే అంటే వీటన్నిటికీ కృతజ్ఞత కలిగి ఉన్నాడు. పిల్లలు ఈనాడు మనము మన కుటుంబాలు, మన పిల్లలు, మనం కావచ్చు, దేవుని ఎడల నమ్మకంగా ఉన్నామా? మనం తీసుకున్నటువంటి ఆ ఒడంబడికలో నిలబడి ఉన్నామా? చాలా ప్రాముఖ్యత పిల్లలు. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యత. ఆ నమ్మకత్వం ఉంటే మాత్రమే క్రీస్తుకు మనం దాసులుగా ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినప్పుడు పేజీ నంబర్ 201 కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. దేవుని ఇల్లు అంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఎవరు ఈయన? క్రీస్తు ప్రభువారు. అంటే ఆనాడున్నటువంటి మోసేని నిలువబెట్టి ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఈయన కూడా ఆయన ఇల్లు అంతటిలో, అంటే సంఘం అంతటిలో, అంటే దేవుని బిడ్డల ఎడల ఎంత నమ్మకంగా ఉండి ఆయన తన ప్రాణాన్ని అప్పగించగలిగాడు. పిల్లరా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడంటే ఊరికే వచ్చాడా? ఏం చేశాడు మరి? తండ్రి దగ్గర ఒప్పందం చేసుకుని వచ్చాడు. ఏమని? తండ్రి, అందుకే చెప్తుడు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నేనేం చేశాను? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నేను భూమి మీదకి వచ్చాను అంటున్నాడు. నా చిత్తం కాదు ఇదంతా కూడా అంటూ ఉంటాడు. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏ కార్యం చేసినా కూడా ఇది నాది అని చెప్పాడా? ఈనాడు మనం కూడా స్థానిక సంఘంలో కనీసం ఒక వాటర్ బాటిల్ తెచ్చి అక్కడ పెట్టినా కూడా అది దేవుని చిత్తమే. పిల్లలు, దానికి తగినటువంటి ఆశీర్వాదం ఆయన ఇస్తాడు మనకి. తెలుసా, ఒక్క వాటర్ బాటిల్ మనం అనుకుంటాం వాటర్ బాటిల్ వాటరే కదండి ఇతను తెచ్చాడని. ఆ వాటర్ కూడా ఏం చేస్తాడు దేవుడు? తెచ్చింది 10 రూపాయలు వాటర్ బాటిలే, కానీ ఆ 10 రూపాయలు వాటర్ బాటిల్ తాగినటువంటి ఆ యొక్క దేవుని బిడ్డలు తాగినటువంటి దానికి తెచ్చినటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా దానికి తగినటువంటి జీతం ఇస్తాడు. ఏం చేస్తాడు? ఖచ్చితంగా దానికి తగినటువంటి జీతాన్ని దేవుడు ఇస్తాడు. పిల్లలు, అంటే మనం ఏం నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత నమ్మకంగా తండ్రి పనిని భూమి మీద నెరవేర్చగలిగాడు. అయితే మనం చూసినప్పుడు ఇక్కడ 3వ వచనం, ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఉండెను. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు ప్రతి ఇల్లు కూడా ఎవరో ఒకరి చేత ఏమవుద్ది? ప్రతి ఇల్లు కూడా ఎవరైనా ఒకరి చేత కట్టబడద్ది. కానీ ఈ కట్టించింది ఎవరంటే, కట్టించాలని ప్రణాళిక కలిగింది ఎవరికంటే, ఇప్పుడు మనమే ఒక విల్లని చెప్పాడు కదా కొరింథీ రాసిన పత్రికలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని గృహమై ఉన్నారు అని చెప్పాడు. మరి మనల్ని కట్టినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు, దేవుని మాటలు వింటున్నటువంటి మనం ఎంత గొప్పవారు. కానీ వినడం ప్రాముఖ్యతే, కానీ ఆ విన్నటువంటి మాటల ప్రకారంగా మన ఆత్మీయ జీవితాలని ముందుకు తీసుకెళ్ళాలి ప్రియులు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడు మీరు చూడండి. పరలోక విషయంలో నమ్మకంగా ఉన్నాడా లేదా? తండ్రి చెప్పాడు, భూలోకం అంతా కూడా పాపం చేసి నరకానికి వెళ్ళిపోతుంది, నువ్వు వెళ్ళాలి అని ఒక్క మాట చెప్పాడు తండ్రి. ఎప్పుడు? అప్పటికప్పుడు రెడీ చేసి ఆ రోజు పంపిన క్రీస్తు ప్రభువారు జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ మనుషులు చేయబడక మునిపే మనుషులు పాపము చేస్తే మీరు వెళ్ళాలి అని యేసుక్రీస్తు వారిని నియమించినప్పుడు ఆయనకి ఏం మాట్లాడాల పిల్ల?
నేను వెళ్ళిపోతానని చెప్పాడా? నువ్వు ఎలా అన్నప్పుడు భూమి మీదకి పంపించాడు, పంపించేస్తే వచ్చేస్తాడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పరలోకంలో నా తండ్రి దగ్గర నేను అంత బాగున్నాను, నేనెందుకు వచ్చి భూమి మీదకి శ్రమ పడాలంటే? పరలోకంలో ఒక ఉన్నతమైనటువంటి జీవితంలో, ఉన్నతమైనటువంటి స్థానంలో నేను ఉన్నాను. నా తండ్రి దగ్గర, నా తండ్రి కుడి పార్శ్వంలో నేను ఉన్నాను. ఉన్నటువంటి నేను ఈ భూమి మీదకి వచ్చి ఈ పాపుల చేతికి నేను ఎందుకు అప్పగించబడాలి? వాళ్ళతో ఎందుకు నేను కొట్టించుకోవాలి? వాళ్ళ చేత ఎందుకు నేను ఉమ్ము వేయించుకోవాలి? వాళ్ళతో ఎందుకు నేను గుద్దించుకోవాలి? వాళ్ళతో ఎందుకు నేను సిలుమాల మీదకి ఎక్కాలి? వాళ్ళతో ఎందుకు ఆ సిలుమాల నుంచి నా రక్తాన్ని నేను కార్చాలి అనే ఆలోచన ఆయనకు వచ్చినుంటే ఈనాడు మనం ఈ విధంగా కూర్చునే వాళ్ళమా? ఈనాడు మనం ఆ విధంగా కూర్చునే వాళ్ళమా? ఇలాంటి పరిస్థితి మనకు ఉండేదా? ఇలాంటి పరిస్థితి ఉండేదా? లేదు పిల్లలు. మనమందరం కూడా కనికరింపబడలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన వచ్చి మనల్ని కనికరించారు. ఈనాడు మన పరిస్థితి ఏ విధంగా ఉంది? దేవుని చేత కనికరింపబడే స్థితిలో మనం ఉన్నామా? దేవునికి నమ్మకంగా ఉన్నామా? ఆ నమ్మకత్వాన్ని మనం సంపాదించుకోవాలి పిల్లలు. మోసే ఏ విధంగా దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడో, ఏ పని అయితే క్రీస్తు ప్రభు వారికి అప్పగించాడో దేవుడు, ఆ పని అంతటిలో కూడా ఎలా ఉన్నాడట? ఆయన నమ్మకత్వాన్ని చూపించాడు. చివరగా కూడా ఆయన పలికినటువంటి మాటలు చూసినప్పుడు ఇప్పుడు కూడా మనకు బాధ అనిపిస్తూ ఉంది. ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగును కాబట్టి వీళ్ళని క్షమించండి తండ్రి. ఏమంటున్నాడు? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు చేస్తున్నటువంటి ఆ క్రియ అంటే వీళ్ళకి తెలియదు కాబట్టి వారిని దయతో క్షమించు తండ్రి అని తండ్రికి ప్రార్థన చేసినటువంటి క్రీస్తు ప్రభు వారు మరి ఇప్పుడు ఎంత క్షమించాడు? క్షమించలేదా? అంటే ఆ క్షమించిన దాన్ని ఏమని కోరుకుంటున్నాడు దేవుడు? నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? అయితే ఈరోజు మనం ఏ విధంగా ఉండాలో ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు పిల్లలు. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం చూసినప్పుడు 2వ వచనం, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము అంటున్నాడు పిల్లలు. ఏటడా? గృహ నిర్వాహకత్వము జరిగించే వారు, ఒక భార్య కావచ్చు, ఒక భర్త కావచ్చు, అందులో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, ఎలా ఉండాలట? గృహ నిర్వాహకత్వంలో నమ్మకంగా ఉండాలి. ఒకసారి చూసారా మీరు? చాలా మంది పురుషులు స్త్రీలని చాలా మంది నమ్ముతూ ఉంటారు. నా భార్య చాలా మంచిదండి, తప్పు చేయదు అని. మోసం చేసే స్త్రీలు లేరా అంటే? భర్తకి ద్రోహం చేసే స్త్రీలు లేరా అంటే? ఉన్నారా? లేరా? ఉన్నారు. అందరూ కాదు, కొంతమంది మాత్రం ఉన్నారు. కానీ భర్త యొక్క ఆ యొక్క స్థితిలో ఈ స్త్రీలు ఏ విధంగా ఉంటారు? అయ్యో, నా భార్య చాలా నమ్మకస్తురాల, నమ్మకం మీద ఉండేవాళ్ళు లేరా? చాలా మందిని చూస్తూ ఉంటాం పిల్లలు. అయ్యో, ఈమెంటి వివాహమైనా కూడా ఈ విధంగా భర్తకు ద్రోహం చేసి వేరే వాళ్ళతో తిరుగుతూ ఉంది అంటూ ఉంటారు. చూస్తారా మీరు? ఒక పురుషుడు కూడా అంతే, భర్త స్థానంలో ఉన్నటువంటి పురుషుడు కూడా అంటే, అందరు కాదు, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? వివాహమైనటువంటి స్త్రీని విడిచిపెట్టి వేరే వారికి నమ్మక ద్రోహం చేసే వాళ్ళు లేరా? కానీ ఈ గృహ నిర్వాహకత్వంలో నమ్మకమైనటువంటి వారిగా ఉండాలని ఈ కొరింథీలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నారు. కానీ భార్యాభర్తలు ఇరువురిని దీవించినటువంటి పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల నమ్మక ద్రోహం చేసే వాళ్ళు లేరా అంటే? గృహ నిర్వాహకత్వంలో అంటే కుటుంబంలో, ఒక కుటుంబంలో నమ్మకత్వం అనేది ఎంత ప్రాముఖ్యతో చూడండి. ఒక పొరపాటు చేశారనుకోండి, తల్లిదండ్రులు కావచ్చు, ఒక భార్య కావచ్చు, భర్త కావచ్చు, కుటుంబంలో అలజడి జరిగినప్పుడు ఎంత బాధపడిపోతూ ఉంటారు. ఏమంటూ ఉంటారు? నేను నిన్ను చాలా నమ్మాను, ఏం చేశాను? నమ్మక ద్రోహం చేశామంటాడు. మరి ఈ లోకంలో 30-20 సంవత్సరాల్లో జతలో ఉండే మనకే ఇంత బాధ ఉంటే, పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి మనం మోసం చేస్తే, ఆయనకి నమ్మకత్వం మనం చూపించలేకుంటే, మన కోసం ప్రాణం పెట్టడానికి తన కుమారుని లోకానికి పంపించినటువంటి వారి యందు మనం నమ్మకం లేకుండా ఉంటే మనం క్రీస్తుకు దాసులుగా ఉండగలమా? ఒక్కసారి పరిశీలన చేయండి.
నమ్మకత్వం అనేది ఎంత ప్రాముఖ్యత అంటే మనం అనుకుంటాం, నేను చెప్పాను కదా అప్పుడే, ఇక్కడ ఉన్నటువంటి ఒక వాటర్ బాటిల్ తెచ్చి అక్కడ పెట్టి అది పరిశుద్ధులు ఇక్కడ కూర్చున్నటువంటి వారు తాగినా కూడా అది నమ్మకమే పిల్లలు. ఎందుకు తెచ్చారు ఆ వాటర్ బాటిల్ అంటే? వ్యర్థంగా తేలా, దానికి కూడా వెల కట్టబోతున్నాడు దేవుడు. తెలుసా ఆ విషయం మీకు? తెచ్చినటువంటి ఆ వాటర్ బాటిల్ కూడా ఏం కట్టబోతున్నాడు దేవుడు? మనం అనుకుంటూ వాటరే కదా, కొంతమంది అలాగా ఇసిరి పడేస్తుంటారు తాగి. చూసారా మీరు? చూసారు చాలా మంది కొంచెం తీసుకుంటారు, పట్టుని డస్ట్బిన్ లో పడేస్తూ ఉంటారు. దాని విలువ తెలిస్తే పడేస్తారా? దాని వెనక ఎంత కష్టం ఉందో తెలుసా? ఇంకో వాటర్ బాటిల్ ఉంది కదా, ఆ వాటర్ బాటిల్ వెనక ఎంత కష్టం ఉందో తెలుసా? ఎంత మంది తయారు చేస్తే వచ్చింది? తెచ్చింది 10 రూపాయలే, కానీ ఆ 10 రూపాయలు వెనక ఎంత మంది పని చేశారో తెలుసా మీకు? నిజం ప్రియులారా, ఈనాడు ఈ శరీరం మనకు వచ్చిందంటే దీని వెనక ఎంత కష్టం ఉందో ఒకసారి పరిశీలన చేయండి. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మ కూడా ఎంత పని జరుగుతూ ఉందో ప్రతిదినం ఒక్కసారి పరిశీలన చేయండి. చేసినప్పుడు ఒక్కొక్కసారి నిద్ర పట్టదు. అయ్యో, ఇంత పెద్ద శరీరాన్ని దేవుడు ఇచ్చాడంటే, మరి ముఖ్యంగా ఆత్మను లోపల పెట్టి ప్రతిదినం మనల్ని పరిశీలన చేస్తున్నాడంటే మనం ఎంత నమ్మకంగా ఉండాలి దేవునికి. ఏంటి మనం చూసాం, మోసే ఎంత నమ్మకంగా ఉన్నాడు, క్రీస్తు ప్రభువారు ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఈ కొరింథీలో ఉన్నటువంటి వీరికి కూడా ఈ గృహ నిర్వాహకత్వంలో మీరు ఎంత నమ్మకంగా ఉండాలనేది నేర్పిస్తూ ఉన్నాడు పిల్లరా. 3 విషయాలు మనం చూసామా? ఈ 3 విషయాల్లో కూడా నమ్మకత్వం అనేది ఏ విధంగా కోరుతూ ఉన్నాడు దేవుడు. నిజం, ఒక భర్త ఒక 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి ఒక భార్య దగ్గర, ఎందుకు ఇస్తాడు? కొంతమంది చూడండి, కొన్ని కుటుంబాలలో ఉన్నటువంటి ధనం మొత్తం కూడా ఎవరు మెయింటైన్ చేస్తూ ఉంటారు? స్త్రీల దగ్గరే ఇస్తూ ఉంటారు. పురుషులు 1 లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి, ఇదిగో దాచు అని ఇస్తూ ఉంటారు. కారణం ఏంటి? నమ్మకం లేకుండా ఇవ్వగలడా? మరి ఇన్ని ఆత్మలు దేవుడు పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తుకు అప్పగించాడంటే మరి మనము ఏ విధంగా క్రీస్తుకు దాసులుగా ఉండాలి? మరి ఆయనకి దాసులుగా ఉండటానికి కదా తన కుమారుని లోకానికి పంపించింది. ఎప్పుడైనా ఆలోచించామా? ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని మనుషుల హృదయాలలో ఉన్నటువంటి ఆత్మలు క్రీస్తు ప్రభు వారికి దాసులుగా ఉండాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనము దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలి? ఎంత నమ్మకంగా ఉండాలి? నిజం పిల్లలు, ఈ నమ్మకత్వం అనేది మన హృదయంలో లేకుండా ఉంటే, నిజం ఇక్కడికి వచ్చి ఒక పాట పాడిన కూడా అది దేవునికి నమ్మకంగా ఉండడమే. ఇక్కడికి వచ్చి పాట పాడిన కూడా ఏంటి? నమ్మకంగా ఉండడమే. అక్కడ తయారు చేసినటువంటి ఒక రొట్టె కావచ్చు, ఒక ద్రాక్ష రసం కావచ్చు, ఇదంతా కలిపి పెట్టడం కూడా దేవునికి నమ్మకంగా ఉండడమే. అంటే నమ్మకం అనేది ఏంటంటే ఆయన పనిని జరిగించడం పిల్లలు. ఆయన పని మనకు అప్పగించాడా పని? ఆ పనిలో మనం నమ్మకంగా ఉండగలిగామంటే ఒకసారి మనం చూసినప్పుడు కొంచెంలో కూడా మనం ఎలా ఉండాలి? కొంచెంలో కూడా నమ్మకంగా ఉండాలి పిల్లలు. యోహాను సువార్త మనం పరిశీలన చేసినప్పుడు లూకా సువార్త 16వ అధ్యాయంలో, లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం, మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. ఏంటంటే ఇక్కడ మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా ఎలా ఉంటాడట? నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ఇక్కడ దేని గురించి చెప్తూ ఉన్నాడంటే ఒక గృహ నిర్వాహకపు పని జరిగిస్తున్నటువంటి ఒక దాసుని గురించి చెప్తూ ఉన్నాడు పిల్లలు. ఒక యజమాని దగ్గర పని చేస్తున్నటువంటి ఒక అతని గురించి మాట్లాడుతూ మీరు చూసినప్పుడు ఇక్కడ మనకి ఎవరు గుర్తొస్తారు? ఒక గృహ నిర్వాహకపు కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి ఒక యేసేపుని చూడండి పిల్లలు. ఒక యేసేపు జీవితంలో మనం పరిశీలన చేసినప్పుడు తన యజమాని ఎడల ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఆ గృహంలో పనికి ఉన్నటువంటి ఒక యేసేపు దేశంగా ఉన్నటువంటి దేశంలో వెళ్ళినటువంటి ఆయన్ని ఒక పోతిఫర్ ఇంట్లో పెట్టినప్పుడు ఎంత నమ్మకత్వాన్ని చూపించాడు చూసారా? మంచి యవన వయసులో ఉన్నాడు బిడ్డ. ఆ యవన వయసులో ఉన్నటువంటి బిడ్డ కనీసం ఆ పోతిఫర్ భార్య వచ్చి ఆయన్ని పీడించినా కూడా అవకాశం ఇచ్చాడంటే ఎంతలో నమ్మకంగా ఉన్నాడు? కొంచెం కూడా, ఒక్క పిన్ డ్రాప్ కూడా ఆ నమ్మకత్వాన్ని
ఏం చేశాడు? ద్రోహం చేయలేకపోయాడు. ఏ యజమానుడైతే ఆయనకి పని అప్పగించాడో ఆ యజమానుడి ఎడల నమ్మకంగా ఉన్నాడు. అయితే కొంచెంలో వాళ్ళ ఇంట్లో మాత్రమే నమ్మకంగా ఉండబట్టి యేసేపుకి మరి ఏం చేశాడు? ఆ దేశాన్నే ప్రధానమంత్రి చేసే స్థితిలో తీసుకెళ్ళింది పిల్లలు. ఇప్పుడు యేసేపు ఆ దేశానికే ప్రధానమంత్రి అయ్యాడంటే కారణం ఏంటి? ఫస్ట్ ప్రధానమంత్రిని చేస్తాడు దేవుడు అంటే లేదు. మరి ఏం చేశాడు? ఒక గృహ నిర్వాహకత్వపు పని అక్కడ పోతీఫర్ ఇంట్లో ఇచ్చాడు. కానీ ఆ పనిని సంపూర్తిగా ఏం చేశాడు? నెరవేర్చగలిగాడు. ఇక్కడ కూడా మనం చెప్తున్నప్పుడు 11వ వచనం ఏమంటుందంటే, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీరు వశము చేయును. 12వ వచనం, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. పరుల సొమ్ము దాంట్లో కూడా మీరు నమ్మకంగా ఉండలేనప్పుడు మీ సొంత సొమ్ము విషయంలో మీరు ఎలా ఉండగలరు అని చెప్తూ 13వ వచనం అంటున్నాడు, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. ఇక్కడ ఇద్దరం చూపిస్తున్నాడు పిల్లలు. దేవుడు, సిరి మీన్స్ డబ్బు, ధనం అంటే ఈ లోకం. మీరు బాగా గమనించండి. నమ్మకంగా ఉంటే అసలు ఏం చెప్పడానికి ఆయన ముందుకు వస్తున్నాడంటే, మీరు నమ్మకంగా ఉంటే దేవునికైనా ఉండండి. ఒకవేళ మీరు నమ్మకంగా ఉంటే లోకంలో దేవుడిని ఇస్తే ఇంకెవరుండేది? అపవాదికైనా నమ్మకంగా ఉండండి. కానీ ఇద్దరు యజమానులకి మీరు దాసులుగా ఉండలేరు. ఉంటే ఉండగలరా? ఆ విధంగా నటన అనేది ఉంటే బయట పడతా ఒక రోజు చూడండి, చాలా మంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత పక్కన వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గురించి నువ్వు తప్పుగా మాట్లాడతావుగా, ప్రేమించని చెప్పావంటే వాళ్ళు బాధపడతారండి. ఎవరికి అలా చెప్పాను అంటూ ఉంటారు. చూసారా మీరు? వాళ్ళ ముందర అలా చెప్పాలి, వాళ్ళ ముందర అలా చెప్తేనే వాళ్ళు బాగుండేది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఉంటే దేవునికైనా మీరు దాసులుగా ఉండాలి, లేకుంటే లోకములో సిరి ఉంది, అపవాది ఉంది. అపవాదికైనా మీరు దాసులుగా ఉండండి. ఇద్దరు యజమానులకి మీరు దాసులుగా ఉండలేరు. మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారు? 2 పడవల మీద కాలు పెట్టద్దు. ఉంటే ఆ పడవలైనా ఉండండి, ఇక్కడైనా ఉండండి. 2 పడవల్లో కాలు పెట్టారనుకుని ఏమవుద్ది? ఒక పడవ ఇటు వెళ్ళిపోద్ది, ఒక పడవ ఇటు వెళ్ళిపోద్ది, మధ్యలో నువ్వే లాస్ అయిపోయేది. చాలా మంది నవ్వుతున్నారు, చాలా మందికి అర్థమైనట్టుంది ఈ పదం. అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, పిల్లలకు కూడా చెప్తూ ఉంటారు, రే ఇటు ఉండొద్దురా, ఈ విధంగా ఉండొద్దు అని చెప్తూ ఉంటారు. చూస్తారా మీరు? అంటే మనం ఏం నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నామంటే, మనం ఉంటే దేవునికైనా నమ్మకంగా ఉండాలి, లేకుంటే అపవాదికైనా నమ్మకంగా ఉండి హ్యాపీగా నరకంలో పడిపోవాలి అనిపిస్తూ ఉంటారు చాలా మంది. అంతేనా? కానీ అపవాదికి నమ్మకంగా ఉండి నరకంలో పడటానికి దేవుని చిత్తం కాదు పిల్లలు. మరేంటి? ఆ నరకానికి వెళ్ళే మనుషులను తప్పించడానికి నాకు నమ్మకంగా ఉండాలనే తన కుమారుని లోకానికి పంపించాడు. ఎంత డీటెయిల్గా చెప్తున్నాడో చూడండి. కొంచెంలో మీరు నమ్మకంగా ఉంటే యేసేపు గారు చూడండి, కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు. ఎంత పని ఇచ్చాడు! ఒక దేశాన్ని ఏలే రాజుగా నిలబెట్టాడు పిల్లలు తీసుకెళ్ళి. ఆ ఐగుప్తు దేశాన్ని నడి బొడ్డును నిలబెట్టాడు దేవుడు యేసేపుని. కారణం ఏంటి? ఉన్నటువంటి ఆ పోతీఫర్ ఇంట్లో చాలా నమ్మకంగా ఉన్నాడా? అయితే ఇక్కడ మరొకసారి మనము పరిశీలన చేసినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనం చేసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధివంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయి ఉండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఏమట? ఇక మనం చూసినప్పుడు యజమాని ఇచ్చినటువంటి ఆ పనిని నెరవేర్చగలిగినప్పుడు ఆ మనుషుడు ఏంటట?
ధన్యుడు. అయితే 48వ వచనం, అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచుండెను. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడుకొనునని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ఇక్కడ ఇద్దరు దాసులను చూపిస్తున్నాడు. ఒక నమ్మకమైనటువంటి దాసుని, మరొకరెవరు? నమ్మకము లేనటువంటి దాసుని. ఇప్పుడు యజమానుడు రాకుండా కూడా నమ్మకంగా ఎలా ఉన్నాడు దాసుడు? చాలా నమ్మకంగా ఉన్నాడు. మరొక దాసుడు యజమానుడు రాలేదని చెప్పేసి ఇచ్చినటువంటి పనినంతా కూడా చెడిపేసి అక్కడ ఉన్నటువంటి దాసులను కొట్టించి తాగి తిని వాళ్ళని ఎంజాయ్ చేసానికి తీసుకెళ్ళిపోయాడు. కానీ అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందని తెలియజేస్తున్నాడు. ఖచ్చితంగా అక్కడ నరకం అనేది ఉంటుంది, అక్కడ ఏడ్పు పళ్ళు కొరుకుతా ఉంటాయి అని తెలియపరుస్తున్నాడు పిల్లలు. అయితే మనం ఏం నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నామంటే, ఇప్పుడు గృహ నిర్వాహకత్వంలో మనము దాసులుగా మనం ఉన్నాం. ఎవరి కింద ఉన్నాం? క్రీస్తుకు దాసులుగా ఉన్నాం. అయితే మనం ఎంత నమ్మకంగా ఉండాలన్నది మనం నేర్చుకుంటూ వస్తున్నాం పిల్లలు. ఇద్దరు దాసుల్ని ఇక్కడ చూపించాడు. ఇద్దరిని యజమానులు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళలో ఒకరు మాత్రం నమ్మకంగా ఉన్నాడు పిల్లలు. మరొకడు యజమానుడు ఎక్కడున్నాడు రాలేదని చెప్పేసి ఇచ్చినటువంటి ఆ యొక్క నాయకత్వాన్ని, ఆ పనిని అక్కడ ఉన్నటువంటి తన శిష్యులందరిని కూడా ఏం చేశాడు? తాగి కొట్టించి వాళ్ళ ఇష్ట ప్రకారంగా అల్లరి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ యజమానుడు పని అప్పగించినోడు వస్తాడా రాడా? ఖచ్చితంగా మనకు పని అప్పగించినటువంటి వారు వస్తారు పిల్లలు. మనం కూడా ఒక పనికి వెళ్తూ ఉంటాం. పని మామూలు ధారాళంగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఏదైనా పనికి వెళ్ళినప్పుడు చూసావా, ఆ యజమానుడు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ధారాళంగా ఉంటారా? ఫ్రీగా ఉండగలరా? అక్కడక్కడ పని చేస్తూ ఉంటారు. మీరు చూసారా, కంపెనీలో కావచ్చు, ఏదైనా బయట కావచ్చు, ఏదైనా పనికి వెళ్ళినప్పుడు యజమానులు లేడు, ఒక పని మనకు అప్పగించాడు. ఎలా చేసుకుంటాం? చాలా నిదానంగా ఓపిక చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం కదా. వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ మనము కొంచెం కూర్చున్నాం అనుకోండి, యజమానుడు వచ్చాడు, వస్తే వచ్చారులే అనుకుంటామా? ఏం చేస్తాం? అమ్మో వచ్చారా బాబు ఇడు, ఇలాగ అనుకునేది. ఇప్పుడే వచ్చాడు. చాలా మంది ఆయన మీద ఏం చేస్తూ ఉంటారు? సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటాడు. ఆయన ఏ అభిప్రాయంతో వస్తాడు? వచ్చే అతను ఏ అభిప్రాయంతో వస్తాడు? యజమానుడు, నేను మనుషుల్ని పెట్టాను, ఆయన దృష్టి అంతా ఎక్కడ ఉంటది? ఇంట్లో ఉంటుందా? అయితే ఏ సమయంలో వస్తాడో తెలియదు. ఖచ్చితంగా వచ్చి పని దగ్గర ఒకసారి ఏం చేస్తాడు? చెక్ చేసుకుని పోతాడు. నేను పెట్టినటువంటి నా దాసులు, పనికి పెట్టినటువంటి వారు నమ్మకంగా పని చేస్తున్నారా లేదా? అందులో మనం 10, 20 అట్లా పని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో పావుభావం మంది ఏం చేయరు? నమ్మకంగా పని చేయలేరు. సగం మంది మాత్రమే ఏం చేయగలరు? నమ్మకం చేయగలరు. కొంతమంది మీరు చూసారా, పని చేయకుండా ఉన్నప్పుడు చేసే వాళ్ళ దగ్గరకు వచ్చి కలబెడుతూ ఉంటారు. ఆయన వచ్చినప్పుడు చూసారా మీరు? యజమానుడు పని అప్పగించినప్పుడు ఎవరైతే నీతిగా న్యాయంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారో, ఈ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చేయకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు అనమాట. యజమానుడు వచ్చిందని తెలిసేది అనుకోండి, కారు వచ్చేసాడు అనుకోండి, ఈ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు? అలాగ కొంచెం ఎత్తడం చేయడం, ఇలా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇటు ఎన్నిసార్లు చేయగలరు ఈ విధంగా? అంటే ఈ యాక్టింగ్, నటన జీవితం అనేది మన ఆత్మీయ జీవితాలకి చాలా ప్రమాదకరం ప్రియులు. అది ఏదో ఒక రోజు ఏమైపోద్ది? నిజమనేది బయటపడదు. యజమానుడు ఖచ్చితంగా పరిశీలన చేస్తాడు, చేయడా? ఇక్కడ కూడా ఇద్దరు దాసులను పనికి పెట్టి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఒక దాసుడు మాత్రం నమ్మకంగా పని చేసుకుంటూ ఉన్నాడు. మరొక దాసుడు ఏం చేస్తాడు? ఇచ్చినటువంటి మనుషులందరిని కూడా తీసుకెళ్లి వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళని చేయించాడు. పిల్లలు తాగడం, తినడం, ఎంజాయ్ చేసుకోవడం అలా చేసినప్పుడు మరి యజమానుడు వచ్చినప్పుడు మరి అడగల లెక్క. మీరు తలాంతుల్లో కూడా చూస్తూ ఉంటారు. తలాంతుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా. ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో మనం చూసినప్పుడు ఉపమానాలు చాలా చెప్పాడు. యజమానుడు దాసుడు దగ్గర ఉన్నటువంటి ఉపమానాలు. ఆ ఉపమానాలు చదివినప్పుడంతా కూడా మనము ఈ పొలమని, ద్రాక్ష తోటని, ద్రాక్ష కాయలని దాని గురించి చెప్పడం లేదు ఆయన. మరి ఎవరి గురించి చెప్తున్నాడు? ఒక శరీరం మనకిచ్చాడు, ఆ శరీరంలో ఒక ఆత్మను పెట్టాడు. మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలనేది మనకు పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు పిల్లలు. చాలా మంది అర్థం కాని వాళ్ళు ఏమనుకుంటారంటే ద్రాక్ష తోట అండి, ద్రాక్ష తీగలు, ఇవి పండ్లు, ఫ్రూట్స్, ఇదిగో మనుషులు, ఈ విధంగా చాలా మంది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు.
అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పిల్లరా, ఖచ్చితంగా మనము దేవునికి మనం ఎలా ఉండాలి? యథార్థంగా నమ్మకంగా మనం ఉండగలగాలి. ఒకసారి మనం ఒకసారి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఆయన అంటున్నాడు, అలాంటి వారిని బట్టి ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఎలాంటి వాళ్ళు కావాలంట దేవునికి? ఈ ఆరాధనలో కూడా చాలా మంది చూడండి, ఇదిగో పలానా ఆయన ఏమనుకుంటాడు, పలానా వాళ్ళు రాకుంటే బాధపడతారేమని వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరు కాదు, యథార్థంగా వచ్చి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అందులో పోకుంటే ఇక ఏమన్నా అనుకుంటారని వచ్చేవాళ్ళు లేరా అంటే చాలా మంది ఉంటారు. ఈ కొంతమంది ఉంటారు. కొంతమంది కేటగిరీలు ఏంటంటే, పోతే ఏముంటేనేమి, వారేంటి మనకు చెప్పేది, ఏం దేవుడు మన కష్టం తెలియదా దేవునికి అనుకునే వాళ్ళు ఒక కేటగిరీ ఉంటారు పిల్లలు. అంటే ఆయన ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు? ఎలాంటి వారిని ఆయన కోరుకుంటున్నాడు? యథార్థముగా, అంటే నమ్మకముగా ఆయన ఆరాధించే వాళ్ళే ఆయన కావాలని ఆయన ఏం చేస్తున్నాడంటే కోరుకుంటూ ఉన్నాడు పిల్లలు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 21వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది, ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము అంటున్నారు పిల్లలు. ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు వీళ్ళేమంటున్నారు? ప్రభు దృష్టి ఎందే కాదు, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద జీవించినటువంటి దినాలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినప్పుడు, ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము అంటున్నాడు పిల్లరా భక్తుడు. దేవునిది ఎందే భయము భక్తులు కలిగి ఉంటే కాదు పిల్లరా, అది ఉండాలి. కానీ ఈ భూమి మీద కూడా ఎలా ఉండాలి? మనుషులు దయందును కూడా ఒకరు వర్ధిల్లాలి పిల్లలు. చాలా మంది చెప్తూ ఉంటారు, రే నువ్వు అందరి నోళ్ళల్లో నానొద్దురా, అందరి నోట్లు నువ్వు తప్పుగా అనిపించుకోవద్దు. తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు చూసారా, పిల్లలు ఎవరన్నా పలానోడు రోజు నన్ను నిందిస్తున్నాడు మమ్మీ, చెడ్డ మాటలు అలా మాట్లాడుతున్నాడంటే మనం ఏమంటాం? మనుషులతో అలా మాట్లాడించుకోకూడదు నానా, ఏదో ఒక రోజు ఏమవుద్ది అది మనకు తగులుద్ది అంటూ ఉంటారు చూసారా మీరు. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద జీవించినటువంటి దినాలలో ఆయన ఏం చేశాడంటే మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచూ ఉన్నాడు పిల్లలు. మరలా మనం ఎక్కడ కనపడుతుంది ఇదే మాట? మనకు సమూయేలు గ్రంథంలో కూడా సమూయేలు గారి గురించి మాట్లాడినప్పుడు ఆ సమూయేలు గారు కూడా అలాగే ఉన్నాడు. ఎలాగా? మనుషులు దయందును దేవుని దయందును వర్ధిల్లుచూ ఉన్నాడు పిల్లలు. అయితే ఈ భూలోకంలో ఉంటున్నటువంటి మనం మనుషుల దయ కూడా మనకు ఉండాలా అంటే మనుషుల దయందు కూడా మనం మంచి పేరు తెచ్చుకోవాలి పిల్లలు. దేవుని యందు మనకు భయము భక్తి అన్నీ ఉన్నాయి, మంచిది. కానీ ఎలా ఉండాలి? మనుషులు దయందు కూడా మనం మంచి అనిపించుకోవాలి. అయితే కొంతమంది చెప్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చూసినా నన్ను చెడ్డగానే చూస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తే చూడండి, వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా నన్ను తప్పుగానే అనుకుంటూ ఉంటారు. నేను ఎంత మంచి చేసినా కూడా, నేను ఎంత మంచిగా ఉన్నా కూడా నన్ను తప్పుగానే అనుకుంటున్నారండి అనేవాళ్ళు లేరా అంటే ఉంటారు. కానీ వాళ్ళు ఎంత తప్పుగా అన్నా కూడా పేతురు గారు వెళ్ళి యేసుక్రీస్తు వారి దగ్గర ఒక మాట అంటూ ఉంటాడు పిల్లలు, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించాలంటూ ఉంటాడు మత్తయి సువార్తలో. మీరు చూసినప్పుడు ఆయన ఏమంటాడు? 70 ఏళ్ల మారు మట్టుకు నువ్వు నీ సహోదరుని క్షమించాలి. అంటే మనుషుల యందు కూడా నువ్వు దయ పొంది ఉండాలి అనేది యేసుక్రీస్తు వారు నేర్పిస్తూ ఉంటున్నాడు పిల్లలు. అది మనం ఇక్కడ చూసినప్పుడు మంచి మనస్సాక్షి కలిగి మనం ఏముండాలంటే ఉండాలి. ఎలా ఉండాలి? మంచి మనస్సాక్షి అనేది కూడా మన ఆత్మీయ జీవితాలకి చాలా ప్రాముఖ్యత పిల్లలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది, మా నిమిత్తము ప్రార్థన చేయుడు, మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి
కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. ఇక్కడ హెబ్రీలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏం తెలియజేపరుస్తున్నారు? మా నిమిత్తము ప్రార్థన చేయండి, మేము అన్ని విషయంలోనూ యోగ్యంగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము అంటున్నాడు పిల్లలు. అయితే అన్ని విషయాలలో అంటే మనుషుల దయ కూడా ఉంది, ఇందులో దేవుని దయ కూడా ఉంది. వీటన్నిటిలో కూడా ఎలా ఉండాలని తెలియజేస్తున్నారు ఆయన? మంచి యోగ్యులుగా ఉండాలి. ఎలా ఉండాలట? మంచి యోగ్యులుగా ఉండాలి. అంటే మనం ఇక్కడ చూసినప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు అపొస్తలుల కార్యగ్రంథం 24వ అధ్యాయము 16వ వచనంలో 24:16 వచనం మనం చూసినప్పుడు, ఈ విధమున నేనును దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అంటున్నాడు పిల్లలు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? అన్ని విషయాలలో. ఎవరెవరి విషయాలలో? దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. మనము బాప్తిస్మం పొందుతున్నాగానే మనం పరిశుద్ధులం అయిపోం పిల్లలు. మరి మనం ఏం చేయాలి? ప్రతి దినము కూడా మన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉండాలి. ప్రతి దినము కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఏమని పరిశీలన చేసుకోవాలి? ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా నేను మనుషుల యందు ఏ విధంగా ప్రవర్తించాను, ఉదయం నుంచి సాయంత్రం దాకా దేవుని ఎడల నా ప్రవర్తన ఏ విధంగా ఉంది, నా తల్లిదండ్రుల ఎడల నా ప్రవర్తన ఏ విధంగా ఉంది, నా సహోదరుల పట్ల నా ప్రవర్తన ఏ విధంగా ఉందని ప్రతి దినము కూడా ఏం చేయాలి? చర్చ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ రెండో సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, సువార్త విషయంలో మాత్రం మనం ఏం చేయకూడదు? సిగ్గుపడకూడదు పిల్లలు. సువార్త విషయంలో కూడా మనం యథార్థంగా ఉండాలి. ఈ సువార్త విషయంలో కూడా యథార్థంగా ఉండాలంటే మనం ఎంతమందికి సువార్త చెప్పగలుగుతున్నాం? ఆయన చెప్పిన మాట ఏంటి? యేసుక్రీస్తు వారు చనిపోయేటప్పుడు ఆ యొక్క గదిలో ఉన్నటువంటి ఆ శిష్యులకి ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, సువార్తని ఏం చేయండి? ప్రకటించండి అని చెప్పాడు పిల్లలు. అంటే సువార్తను ప్రకటించే మనమే తప్పటడుగులేస్తే, సువార్తను ప్రకటించే మనమే అందులో నిలబడలేకుండా ఉంటే, నమ్మకంగా లేకుండా ఉంటే, మనకు అందరూ కూడా ఒక పని అప్పగించాడు పిల్లలు క్రైస్తవులకి. ఏంటా పని? స్వార్థ పని. స్వార్థ పని అనే భారం మాత్రమే మనం మీద పెట్టాడు పిల్లలు. ఏంటంటే నశించిపోయే ఆత్మల దగ్గరికి వెళ్ళి మనం సువార్త చెప్పాలి. అది కూడా నమ్మకమే. ఏంటి? దేవుని యందు మనుషుల ఎడల ఏ విధంగా మనం నమ్మకంగా ఉంటామో అదే నమ్మకత్వాన్ని ఎందులో చూపించాలి? మనం స్వార్థ పని విషయంలో కనీసం ఒక్క ఆత్మనైనా మనం కాపాడే స్థితిలో ఉన్నామా? ఇప్పుడు ఒక్క ఆత్మన కొందరు చెప్తూ ఉంటారు, మేమే నిలబడలేకపోతున్నామండి. ఎవరన్నా వచ్చి 100 రూపాయలు ఇవ్వండి అని అడిగారు అనుకోండి, ఏమంటూ ఉంటారు? మేమే చాలా ఇబ్బందిలో ఉన్నాం, మాకే చాలా అప్పులు ఉన్నాయి, మాకే చాలా ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు మధ్యలో వచ్చి మమ్మల్ని అడుగుతాడు. అంతేనా అడిగేది? అంటే ఇక్కడ ఏం నేర్చుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలంటే ఇక అప్పులు అని ఇవన్నీ డబ్బులని ఇది కాదు పిల్లలు. దేవుడిచ్చినటువంటి పనిలో మనం నమ్మకంగా ఉంటే మాత్రమే ఏం చేయగలం? ఇంకొక వ్యక్తిని మనం నిలబెట్టగలం పిల్లలు. మనమే నిలబడలేకుండా ఉంటే, అందుకే ఇక్కడ చెప్తూ ఉంటారు, ఎవరు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి ఏం నేర్పిస్తూ ఉంటారంటే, 2వ తిమోతి రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాటని ఇక్కడ చెప్తూ ఉన్నాడు పిల్లలు. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యులుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము తిమోతి. ఎలా ఉండాలంట? యోగ్యునైనటువంటి మంచి పనివాడిగా ఉండాలా. ఈరోజు మనం ఉన్నామా? సిగ్గుపడుతున్నామా? ఈనాడు ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు మేము క్రైస్తవులం అంటేనే సిగ్గుపడుతూ ఉంటారు. చూసారా మీరు? ప్రార్థనకి వెళ్తారా మీరంటే వెళ్తాం అని నవ్వుతూ ఉంటారు, గట్టిగా చెప్పలేరు. కానీ ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి ఏం నేర్పిస్తూ ఉన్నారంటే,
దేవుని ఎదుట యోగ్యునిగాను ఉండాలి. మరలా సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకున్నటకు జాగ్రత్త పడము. ఇటువైపు ఉన్నటువంటి పురుషులకు మాత్రమే చెప్పాడా ఈ మాట? అంటే తిమోతికి మాత్రమే చెప్పాడంటే, తిమోతికి మాత్రమే అప్పుడు చెప్పినా కూడా ఈనాడు అందరికీ ప్రియులారు. తిమోతి నువ్వు ఈ విధంగా ఉండాలి, అన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఏ విధంగా ఉంటున్నావో సువార్త విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి తిమోతి. సరిగా ఉపదేశించేవాడిగా ఉండాలి తిమోతి. అనేకమైనటువంటి ఆత్మలు దేవుని దగ్గర నిలువ పెట్టేవాడిగా నువ్వు ఉండాలి తిమోతి. ఆ నమ్మకత్వాన్ని మనకిచ్చాడు తిమోతి అని పౌలు గారు చాలా విధేయతగా ఆయనకి నేర్పించాడు. పిల్లలు, ఈనాడు మనము ఎదుటి వ్యక్తికి చెప్పే విధంగా ఉన్నామా, మనమే సిరివైపు వెళ్ళిపోయే వారిగా ఉన్నామా? ఎదుటి వ్యక్తికి మనం చెప్పేవారిగా ఉన్నామా? ఏదైనా ఒక వస్తువు అడిగామనుకోండి, మర్చిపోయామండి అంటూ ఉంటారు. చూస్తారా మీరు? ఏం చేస్తారు? ఏం చేశారంట? ఎవరిదది? ఎవరిదా పని? మంద కూడా కాదు. ఏమైనా 100 రూపాయలు తెచ్చావంటే మర్చిపోయానంటే అది ఓకే. కానీ దేవుడి పనిలో కూడా కొన్ని మనం ఏం చేస్తూ ఉంటాం? మర్చిపోయాం. చాలా సింపుల్ గా చెప్తూ ఉంటారు. చూసారా మీరు? అంటే మీరు ఒక్కసారి పాత నిబంధన చరిత్రలోకి వెళ్ళి కూడా మరి పరిశీలన చేసినప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసేవారంటే శుక్రవార దినానికి సాయంత్రం నుంచే లైట్ కూడా వాళ్ళు వేయనీరు. తెలుసా మీకు? అంటే ఎంత ఆరాధనకి ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నారో చూడండి, ఎంత నమ్మకంగా దేవుని ఎడల ఉన్నారో మీరు ఒకసారి పరిశీలన చేయండి. అంటే అక్కడ పనిచేసే వాళ్ళని కూడా వాళ్ళు ఏం చేయరట, యూదులు లైట్ కూడా వేయనీరట పనివారు శుక్రవారం సాయంత్రమే బంద్, మీరు పనికి ఇక చేయకూడదు. ఎందుకు? రేపు ఉదయం ఆరాధన ఉంది. అంటే ఎంత విలువనిస్తున్నారు దేవునికి వాళ్ళు. మనము ఆరాధన అంటే 7:15 కూడా నిద్రలో ఉన్నానంటూ ఉంటారు ఫోన్ చేసి. చూసారా మీరు? లేచి అలాగ టక్కుని రెడీ వచ్చే వాళ్ళు ఉంటారు. అంటే ఎంత సిద్ధపాటు దేవుని ఎడల మనం కలిగి ఉన్నాం, ఎంత నమ్మకంగా కలిగి ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యత ప్రియులారా. అంటే ఈ సువార్త అనేది ఏమై ఉన్నదంటే, సువార్త ఏమై ఉన్నది? దేవుని శక్తి అయి ఉన్నది పిల్లలు. ఎందుకు ఈ సువార్త మీద మనం నమ్మకంగా ఉండాలంటే, ఈ సువార్తను మనం నమ్మకంగా ఇతరులకు ఎందుకు బోధించాలంటే, ఈ సువార్త ఏమై ఉన్నదంటే దేవుని శక్తి అయి ఉన్నది. ఒకసారి మనం చూసినప్పుడు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, 1వ అధ్యాయం 16వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు గారు రోములో ఉన్నటువంటి క్రైస్తవులకు తెలియజేస్తున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏమై ఉన్నది సువార్త? ఎందుకు ఈ సువార్తను నమ్మకంగా అనేక మందికి బోధించమని చెప్తున్నాడంటే, ఏమై ఉన్నది సువార్త? ఏమై ఉన్నది? దేవుని శక్తి అయి ఉన్నది పిల్లలు. మరి ఈ శక్తిని మనం ఏం చేయాలి? నమ్మకంగా మనం విని మనం నిలబడాలి. రెండోది, అనేక మందికి చెప్పగలగాలి. అయితే ఇక్కడ మనం ఇక్కడ చూసినప్పుడు మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనం చూసినప్పుడు ఇక్కడ ఎంత నమ్మకంగా ఉన్నారో ఇక్కడ తెలియపరుస్తూ ఉంటారు పిల్లలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-5 వచనాల్లో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఇప్పుడు ఎవరి గురించి తెలియపరుస్తున్నాడు? భూమి మీద దేవుని యందు నమ్మకంగా ఉన్నటువంటి వారి యందు. ఎవరి యందు? నమ్మకంగా ఉన్నటువంటి వారిని గురించి దేవుడు ఈ హెబ్రీ గ్రంథకర్త రాయిస్తూ ఉన్నాడు పిల్లలు. ఏమని రాయిస్తున్నాడు? ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుము. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏం చేశాడంటే ఆయన
మన ఎదుట ఉంచబడినటువంటి ఆ పందెములో ఓపిక, ఒక బాప్టిస్మం పొందినటువంటి ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషులు కావచ్చు, ఒక యవనస్తులు కావచ్చు పిల్లలు, మన ఎదుట ఏం ఉంచబడింది? పందెం అనేది ఉంచబడింది పిల్లలు. ఆ పందెములో మనము ఓపిక పరిగెత్తాలి. ఈ పందెములో వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా బాణాలు పడుతూ ఉంటాయి. ఏం పడుతూ ఉంటాయి? యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు చూసినప్పుడు ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు, అటువైపు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? రాజుల కాలంలో మీరు చరిత్రలకు వెళ్ళినప్పుడు బాణాలు విసురుతూ ఉంటారు. ఎందుకు బాణాలు విసురుతున్నారు వాళ్ళు? ఎందుకు విసురుతున్నారు? ఎందుకు బాణాలు ఎందుకు ఇడవాలి అంటే వాళ్ళని చంపాలని. ఈ అపవాది కూడా ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో, విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం ఎక్కడ పడిపోతామని బాణాలు విసురుతూ ఉంటుంది పిల్లలు. చూసారా? ఆ బాణాలు విసిరేటప్పుడు దాన్ని మనం ఏం చేయకూడదు. అందుకే సర్వాంగ కవచము మీరు ధరించుకోండి అని ఎపిసిలో చాలా చక్కగా చెప్పాడు పిల్లలు. ఆ దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ఏం చేయండి? మీరు ధరించుకోండి. ఆ వాక్యం అనేది మన హృదయంలో ఉన్నప్పుడు ఎన్ని బాణాలు అపవాది విసిరినా కూడా అయ్యేమోవు, మనల్ని తగలవు. మీరు చూసారా? కొంతమంది పెద్ద పెద్ద అధికారులు ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ ఈ హార్ట్ నుంచి ఇదంతా కూడా ఏం పెట్టుకుంటారు? సేఫ్టీ పెట్టుకోరా? ఒకవేళ బుల్లెట్ ఇసిరినా కూడా వాళ్ళకి ఏమవుదు? ఆ పైన ఉన్నటువంటి కవచాన్ని తగిలి కింద పడిపోతూ ఉంటుంది అనమాట. ఆ కవచం దేనికి సాదృశ్యంగా ఉంది? ఇప్పుడు వాక్యానికి సాదృశ్యంగా ఉంది ఒక క్రైస్తవునికి పిల్లలు. అపవాది ఖచ్చితంగా బాణాలు వేస్తూ ఉంటాడు. ఏదో ఒక విధంగా వెళ్ళిన పడగొట్టాలి. విశ్వాస జీవితంలో ఏదో ఒక విధంగా వెళ్ళి ఏం చేయాలి? తన వైపు లాక్కోవాలని అపవాది ప్రయత్నం చేస్తున్నప్పుడే వ్రాయిస్తున్నటువంటి మాటల పిల్లలు మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఉందంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కాదు. ఎవరు? విశ్వాస వీరుల జాబితాల గురించి చెప్పాడు పిల్లలు. విశ్వాస వీరులు ఏ విధంగా గెలిచారో చెప్పాడు. విశ్వాస వీరులు ఏ విధంగా జాగ్రత్తగా ఉండి వాళ్ళ విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించుకున్నారో, మరి ముఖ్యంగా దేవుని ఎడల నమ్మకంగా ఉన్నారో ఆ విషయాన్ని రాయిస్తున్నాడు పిల్లలు. ఈనాడు ఆ అవకాశం మనకిచ్చాడు దేవుడు. ఏమంటున్నాడు? 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి. పాపాత్ములు ఏ విధంగా క్రీస్తు ప్రభువారిని నిందించాడో ఒక్కసారి తలంచుకోండి. ఆయన పాపం చేశాడా? చేయలా. మరి ఆయన ఎన్ని బాణాలు వేశాడు? ఆ బాణాలకి ఒక్క బాణానికైనా పడిపోయాడా క్రీస్తు ప్రభువారు? అంటే యేసు క్రీస్తు వారిని కొండ దగ్గరకు తీసుకెళ్ళి నిలబెట్టి ఏం చెప్పింది? ఒక్కసారి నాకు కానీ నువ్వు మొక్కితే ఈ ప్రపంచమంతా నీకు ఇచ్చేస్తానని చెప్పింది. ఏమన్నాడు? నీకు ఆకలి అవుతుందని అడిగింది. అవును అని చెప్పాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని నువ్వే తినొచ్చుగా అంటే ఒక్క బాణానికి కూడా ఆయన ఏమవలేదు. విశ్వాస జీవితంలో పడిపోకుండా ఆయన పంపించినటువంటి తండ్రికి నమ్మకంగా ఉన్నాడు పిల్లలు. ఈనాడు మనం చూడండి 4వ వచనం చెప్తున్నాడు, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఏంటట? పాపాన్ని ఎదిరించేదంటే రక్తం కారునంతగా మీరు ఎదిరించాల. అయితే ఎవరు ఎదిరించారు? ఎవరు ఎదిరించారు? ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మరియు నా కుమారుడా ప్రభు చేయు శిక్షణను ధృవీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. అంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళని ఏం చేస్తూ ఉంటాడు? హెచ్చరిస్తూ ఉంటాడు. చాలా మందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే ఇందులో దేవుడు మాకెప్పుడు కనపడ్డాడండి హెచ్చరించడానికి? మనుషుల ద్వారాగానే. ఏంటి? మనుషుల ద్వారాగానే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? హెచ్చరిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం నాకు దేవుడు కనపడితేనే నమ్మను. కొంతమంది చెప్తూ ఉంటారు దేవుడు వచ్చి చెప్పినా కూడా నేను ఎన్నో అంటూ ఉంటారు. చూసారా మీరు? అనేవాళ్ళు లేరా? దేవుడు వచ్చి నాకు కనపడి ఇక్కడ చెప్పినా కూడా నేను వినము అనేవాళ్ళు ఉంటారు పిల్లలు. కానీ మనుషుల ద్వారాగా దేవుడు తన వాక్యం ద్వారాగా ఏం చేస్తూ ఉంటాడంటే ప్రతి మనిషిని కూడా హెచ్చరిస్తూ ఉంటాడు. ఈనాడు మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ మనం ముందుకు వెళ్ళాలంటే ముఖ్యంగా మనము ఎవరికి నమ్మకంగా ఉండాలి?
మనను ఈ భూమి మీదుగా పంపించినటువంటి దేవునికి నమ్మకంగా ఉండాలి. రెండోది, మన కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల ఎడల నమ్మకంగా ఉండాలి. మూడోది, మనం ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నామో ఆ యజమాని దగ్గర మనం నమ్మకంగా ఉండాలి. మరి ముఖ్యంగా సంఘంలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఒక కుటుంబంలో నమ్మకంగా ఉండాలి. ఈ నమ్మకత్వాన్ని పరిశీలన చేస్తాడా దేవుడు అంటే ప్రతి దినము కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు పిల్లలు. అందుకే ఇక్కడ చెప్పాడు హెబ్రీ గ్రంథకర్తలో 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉందాము. మనం ఎవరినో చూడాల్సిన పని లేదు పిల్లలు. మన కోసం ప్రాణం పెట్టినటువంటి క్రీస్తుని చూస్తూ ఆయన్ని వెంబడించినటువంటి భక్తులు ఉన్నారు కదా, వాళ్ళను ఒక్కసారి మనం చూసినప్పుడు మనం ఈనాడు ఏ విధంగా నమ్మకంగా ఉండాలో ఇంకా ఎక్కువగా మనం ఏం చేస్తాం? నేర్చుకుంటాం. ఆ విధంగా నేర్చుకొని మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.